మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే. ఓ చాలా బాగున్నాయి. ఏంటి నీ కళ్ళు నా కోసమే వెతుకుతున్నట్టున్నాయి. అంటే వెళ్ళిపోయారనుకున్నాను. ఏంటి నువ్వు లేకుండానే? నేను మీతో ఎప్పటికీ రాను. అందుకేగా నేనే వచ్చాను. నా బట్టలు నేను ఆరేసుకోగలను. నీకు తెలుసు కదా జాను, నా జాను కష్టపడుతుంటే నేను చూస్తూ ఉండలేనని. అయితే చూడకుండా వెళ్ళి కళ్ళు మూసుకుని పడుకోండి. నేను పడుకుంటే నీకే రిస్క్. నువ్వు పడుకుంటే నాకెందుకు రిస్క్? కళ్ళు నిన్ను ఏదేదో చేస్తూ ఉంటాను, అందుకని నువ్వు పడుకోమంటే ఇప్పుడే పడుకుంటాను. అమ్మా జాను, ఓసారి ఇలా రా. వస్తున్నానమ్మా. ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఇంకా ఎన్ని రోజులుంటావో నేను చూస్తానుగా. ఉంటే చూస్తావు, లేకుంటే ఎదురు చూస్తూ ఉంటావు, అంతే కదా జాను? మీ పిచ్చి మీదే. నా పిచ్చి కూడా నువ్వే జాను. చాలండి, ముందు వెళ్ళండి. అది భరించలేకే కదా నేను ఇక్కడికి వచ్చింది. మేడం, నాకు తెలుసు జాను, నా ప్రేమను నువ్వు ఎప్పటికైనా అర్థం చేసుకుంటావు. సార్ మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. మనీ సంపాదించకుండా టైం వేస్ట్ చేస్తున్నారు అనుకున్నాను, కానీ చూస్తుంటే మీ టైం మళ్ళీ స్టార్ట్ అయినట్టే ఉంది సార్. అప్పుడే ఏం చూసావురా? నన్ను చీకొట్టిపోయిన జానుయే నాకు జై కొట్టేలా చేయకపోతే నా పేరు జయనందనే కాదు. సార్, ఫైల్ దొరికింది సార్. ఎస్ఐ గారు, ఏంటమ్మా? మొన్న మా అన్నయ్య హరీష్ని రిలీజ్ చేశామని చెప్పారు కదా, తను ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ కూడా కలవట్లేదు సార్. ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళి ఉంటాడమ్మా. మేము ఆ రోజు రిలీజ్ చేశాంగా, మీరు ఫోన్లో కూడా మాట్లాడారు. మాట్లాడాను, కానీ ఎటెళ్ళాడో తెలియట్లేదు సార్. చిన్నపిల్లాడేం కాదు కదండి, వస్తాడులేండి. ఈవిడికి చెప్పాలి. అమ్మా అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. మీ అన్నయ్యని ఈ సెల్ నుంచి తీసుకెళ్లారమ్మా. తీసుకెళ్ళడం ఏంటి? రిలీజ్ చేశారు కదా. నేను అలాగే అనుకున్నానమ్మా, కానీ వీళ్ళు రిలీజ్ చేసే ముందు కొన్ని పేపర్స్ మీద మీ అన్నయ్య చేత సంతకాలు పెట్టించుకున్నారు. దేని గురించి సంతకాలు? అవన్నీ నాకు అర్థం కాలేదమ్మా. నిజంగా రిలీజ్ చేసుంటే పంపించేసేవాళ్ళుగా మీ అన్నయ్యని. కానీ ఒక కానిస్టేబుల్ వచ్చి వీళ్ళ కారులో ఎందుకు తీసుకెళ్లారు? కారులో తీసుకెళ్ళడం ఏంటి? అవునమ్మా, మీ అన్నయ్యకి కొంత డబ్బు కూడా ఇచ్చినట్టున్నారమ్మా. అమ్మా, ఈ విషయం మీకు చెప్పినట్టు ఆ పోలీసు వాళ్ళకి చెప్పకండి. వాళ్ళు నన్ను చంపినా చంపేస్తారు. అడుగుదామంటే ఎస్ఐ కూడా లేడే.
నన్ను ఎవరు తీసుకెళ్ళుంటారు? సంతకాలు కూడా పెట్టించుకున్నారు అంటే అన్నయ్య మీద ఏమైనా కుట్ర జరుగుతుందా? వెంటనే అన్నయ్య ఆచూకీ తెలుసుకోవాలి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హే గాయ్స్, ఏంటిలా వచ్చారు? కమ్ జాయిన్ విత్ మీ. అటు కూర్చోండి సార్. ఏంటి గాయ్స్ ఇలా వచ్చారు? సార్, మీరు ఆఫీస్కి రావట్లేదు కదా, అందుకే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాను సార్. మీరు ఆఫీస్కి రావాలి సార్. నేను రాలేను. మీరు ఆఫీస్కి రాకపోవడం వల్ల బోర్డు మీటింగ్స్ జరగట్లేదు సార్. కంపెనీ షేర్స్ కూడా చాలా డ్రాప్ అయ్యాయి. మార్కెట్లో రెప్యుటేషన్ కూడా డ్యామేజ్ అవుతుంది సార్. కంపెనీయే దివాలా తీసేలా ఉంది సార్. రేపటి నుంచి క్యాంపెయిన్ మొదలు పెడదాం. సార్, ఈ ఫైల్ ఒకసారి చూడండి సార్, మీకే అర్థమవుతుంది. మామయ్య గారు, 1 సెకండ్. మామయ్య గారు, మీరు కూర్చోండి, నేను తోస్తాను. ఏ అక్కర్లేదు. అయ్యో, ఇది పంతాలకు పోయే సమయం కాదు మామయ్య గారు. నా మాట వినండి, మీరు కూర్చోండి, నేను తోస్తాను. చెప్పేది నీకే, వెళ్ళు. మీరు కూర్చోండి అని చెప్తున్నాను కదా, మీరు కూర్చోండి. కూర్చోండి. స్టార్ట్ చేయండి.